సీజనింగ్ ఆయిల్ ఆయిల్ ఓకే సీజనింగ్ చేస్తా. ఓకే అంత ఒక ప్లేట్ ఎగ్ పాకెట్ లో ఏమంటుంది? ఓ హై అంటుంది, అది హై టెంపరేచర్ అని చెప్తుంది. ఎంత అని కూడా చెప్పట్లేదు, అది రీడ్ అవ్వట్లే. యా యమ్మీ. ఏం జరుగుతుంది? ఏదో ఒకటి జరగాలి కదా. ఇవాళ మనకి అరిజోనాలో హాటెస్ట్ డే సోఫార్ 117 ఫారెన్హీట్ ఉంది, అంటే 47 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఇవాళ అయితే మనం ఎక్కడికి వెళ్ళలేము, హీట్ వార్నింగ్స్ ఉన్నాయి, ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలన్నమాట. మనం దీప ఏదో చేస్తుంది, చాయ్ చేస్తున్నావా? ఇంట్లో ఆమ్లెట్ ఏం వేస్తావు? ఇవాళ హాటెస్ట్ డే ఉంది కదా, బయట ఆమ్లెట్ వేసి చూపిస్తాం. మన ఎండకి ఆమ్లెట్లు ఎట్లా అవుతాయి అన్నది ఇవాళ. ఎందుకు ఇక్కడ గ్యాస్ వేస్ట్ చేయొద్దనా? గ్యాస్ వేస్ట్, అన్ని వేస్ట్. ఇంత హీట్ లో మనం బయట వేసుకోవచ్చు కదా ఆమ్లెట్. ఓకే మరి ట్రై చేయి, చూద్దాం. ఓకే చూద్దాం ఇవాళ ఎన్ని ఆమ్లెట్స్ వస్తాయో చూద్దాం. ఓకే. ఈ యోహాన్కి అయితే ఆల్రెడీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసావు. నాకు ముందే చెప్పుంటే నన్ను బయట వేసేవాడిని కదా మంచి ఆమ్లెట్లు. ఇప్పుడు కూడా చేద్దామంటావా? ఓకే కదా. నేనైతే మంచిగా హైకింగ్ వెళ్ళొచ్చు అనుకున్నా ఈరోజు. హైకింగా? ఇంత హీట్లో హైకింగా? వెళ్తే ఇంకేం లేదు, ఇంటికి రావు, డైరెక్ట్ హాస్పిటల్ వెళ్తావు. ఎందుకు? ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఇట్లనే అందరు నెగ్లెక్ట్ చేసి హైకింగ్కి వెళ్తారు. బట్ ఎప్పుడు మనకు వచ్చే న్యూస్లలో అయితే ఇయర్లో ఒక 2-3 చనిపోయారని న్యూస్ వస్తూ ఉంటాయి. సో మనం ఇది ఎప్పుడు సమ్మర్లో డోంట్ ట్రై. పీక్స్ హీట్లో మాత్రం వెళ్ళొద్దు, హీట్ వేవ్ ఉన్నప్పుడు వెళ్ళొద్దు కదా. ఎగ్జాక్ట్గా ఈ జూలై మిడ్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఎప్పుడైనా రావచ్చు ఈ పీక్స్ హీట్స్ అనమాట. సో మాకు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది ఈ వేవ్? 3 days అయితే ఉంది గట్టిగా హీట్. ఏం లేదు, అన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చోవడమే. కార్లలో వెళ్తే ఓకే, ఏసీ వేసుకొని ఎటైనా వెళ్ళొచ్చు, ఫుల్ ఏసీ పెట్టుకొని. బట్ మనం వాక్ చేస్తూ కానీ ఇంకేమైనా యాక్టివిటీస్ కానీ పెట్టుకుంటే మాత్రం ఇంకా అంతే. ఇక్కడ అవుట్డోర్ షాపింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అవును, షాపింగ్ చేయడం కష్టం. అవుట్డోర్ షాపింగ్ కూడా వెళ్ళకూడదు. బయట ఎట్లుందో చూద్దాం హీట్. స్కై మాత్రం క్లియర్గా ఉంది. నేను ఫస్ట్ స్టెప్ పెట్టిందే యూఎస్లో కాలిఫోర్నియా అనమాట. మేము అక్కడ ఉన్నప్పుడు ఆ వెదర్కి సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం. అదొక్కటే స్టేట్ కాదు, నేను ఇంకా వేరే వేరే స్టేట్లలో కూడా ఉన్నాను అనమాట, లైక్ సియాటల్, న్యూ హాంప్షైర్ అట్లా. బట్ నేను ఎప్పుడు సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేది. సమ్మర్ వస్తేనే అందరూ బయటికి వచ్చి యాక్టివిటీస్ చేయడము, కార్లు వేసుకొని హడావుడి, ఫుల్ పొద్దునుంచే సౌండ్స్ ఉంటాయి అన్నమాట బయట రోడ్ల పైన. ఇక్కడ అరిజోనాలో మాత్రం సమ్మర్ వస్తుందంటేనే భయం అవుతుంది. ఈ జూలై, ఆగస్ట్ చాలా పీక్స్ ఉంటుంది ఎండలు. ఈ ఎండల్లో ఏమన్నా చెయ్యాలన్నా, బయటికి వెళ్ళాలన్నా కొంచెం కష్టమే మనకి. సో ఎప్పుడు అంటే ఇంకా అయినా ఏసీ పెట్టుకొని ఎటో వెళ్తాం. బట్ ఈ పీక్స్ హీట్ ఉంటుంది కదా, హీట్ వేవ్, అప్పుడు మాత్రం కష్టమే. ఇంకా బయటికి వెళ్ళిన ఒక 10 minutes కూడా ఉండలేం బయట. కాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంది, దీన్ని ఎండలో పెట్టేద్దాం. ఒక మనకి పీక్ హీట్ ఏమో 3 o'clock 4 o'clock చూపిస్తుంది, 117 అప్పుడు 116. అప్పుడు కొంచెం ఆమ్లెట్ వేసి ట్రై చేసి చూద్దాం దీనిపైన. అప్పటి వరకు లెట్ ఇట్ హీట్. మా ఇంట్లో క్లాక్ ఆల్మోస్ట్ 15 feet హైట్లో ఉంటుంది. మనకి వాల్ వచ్చేసి మొత్తం 22 feet ఉంది, దాంట్లో అది ఆల్మోస్ట్ 15 ఉంటుంది. చాలా మంది దాన్ని చూసి అడుగుతారనమాట, అంత పైన పెట్టుకున్నారు, టైం జోన్స్ చేంజ్ అయినప్పుడు ఎలా మారుస్తారు అని. కానీ మనకు మాత్రం అరిజోనాలో ఒకటే టైం, ఎప్పుడు నో టైం చేంజెస్ అనమాట. అరిజోనా రిజెక్టెడ్ టైం చేంజింగ్స్. మనకి సన్ చాలా ఎక్కువ కదా ఇక్కడ, సో అస్సలు టైమింగ్ చేంజ్, మనం దాన్ని మాన్యువల్ గా ఏం చేంజ్ అయిన అవసరం లేదు. అదే వేరే స్టేట్ లో అనుకో మాన్యువల్ వాచ్లన్నీ మనం చేంజ్ చేసుకోవాలి. డే లైట్ సేవింగ్స్ అని చేంజ్ చేసుకోవాలి మనకి. ఇక్కడ యుఎస్ లో ఏంటంటే డిఫరెంట్ టైమింగ్ జోన్స్ ఉన్నాయి కదా. సో ఫాల్ లో మాత్రం ఒక 1 hour బ్యాక్ వెళ్తారు, స్ప్రింగ్ లో మాత్రం ఒక 1 hour ముందుకు వెళ్తారు అనమాట. వీళ్ళు టైమింగ్ చేంజ్ చేస్తూ ఉంటారు అన్ని స్టేట్లలో. ఒక్క అరిజోనా మాత్రమే స్టాండర్డ్ గా ఒకటే టైంలో ఉంటుంది. అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అరిజోనా టైం అనేది మౌంటైన్ టైం అనుకుంటారు. మేము మౌంటైన్ టైంలో వస్తాము, కానీ మౌంటైన్ టైం కాదు మాది, స్టాండర్డ్ మౌంటైన్ టైం. సో మౌంటైన్ టైం కూడా ఒక 1 hour బ్యాక్ ఫ్రంట్ వెళ్తుంది, కానీ అరిజోనా మాత్రం అక్కడే ఉండిపోద్ది. యూఎస్లో నాకు ఏదైనా కష్టమైన పని ఉంది అంటే రోజు ఈ డిషెస్ పెట్టుకోవడమే. ఇండియాలో అయితే మంచిగా హెల్ప్ ఉంటుంది,
మాకు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అదొక పని ఉంటుందన్నమాట. ఈరోజంతా ఎగ్ రెసిపీసే. ఎగ్ బిర్యానీ వండుకుందామని ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే ఎగ్జాక్ట్ 10 minutesలో అయిపోతుంది ఎగ్స్. లంచ్కి ఎగ్ బిర్యానీ ఓకే కదా? ఓకే, నాకు ఇదే కావాలి అదే కావాలని ఏం లేదు, ఏదైనా తినేస్తా. ఏం అది చేతిలో ఏదో ఉంది. ఇవి ప్లాస్టిక్ క్యాండిల్ కార్డ్ పెట్టి చూద్దాము ఎండల్లో ఇవాళ ఇవి సర్వైవ్ అవుతాయా లేదా అని చూద్దాం. అవునా, ఎక్స్పెరిమెంటా? పద. చాలా వేడుంది, సన్ కొడుతుంది ముఖానికి. ఇవి సర్వైవ్ అవుతాయా లేదా చూద్దాం. ఓకే, నువ్వు లైమ్ స్టోన్ మీద పెట్టొద్దు. లైమ్ స్టోన్ ఎంత హీట్ అయినా ఇది కొంచెం కూల్ డౌనే చేస్తుంది. పక్కకు పెట్టు. దీంట్లోనే నీకు ఆమ్లెట్ వేసేది. నాకు కాదు, నీకు యోహాన్కి. వేడుందా? అవునా? ఏయ్, ఇది గ్రాస్ కాలిపోతుంది దాని మీద పెడితే. ఓకే, ఎంత హీట్ రెసిస్టెంట్ అయినా అది కాస్ట్ అయ్యాను కదా, చాలా తొందరగా ఎక్కువ హీట్ పడుతుంది. గ్రాస్ ఏమైనా మెల్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కానీ హీట్ లో ఆర్టిఫిషియల్ గ్రాస్ అందరు సర్వైవ్ అవుతుందా అని చాలా మంది అడుగుతారు కూడా. ఇది కానీ ఇది హీట్ కి సర్వైవ్ అవుతుంది. అవును, అంటే ఇట్ బేర్ చేయగలుగుతుంది. కానీ మనం ఏది ఇట్లా దాని మీద డైరెక్ట్ హీట్ పెట్టొద్దు అట్లా ఎక్స్ట్రీమ్గా. చెట్లకు వాటర్ వేయాల్సి ఉండే, అన్నీ డ్రై అయిపోయింది. యా, వాటర్ వేయాలన్నా చల్ల వాటర్ వేయాలి తెలుసు కదా, ఇప్పుడు హీట్ వస్తుంది వాటర్ అంతా. అవును, ఒకసారి ఆన్ చేయి, హీట్ వస్తుందా లేదా చూద్దాం. హీట్ వస్తుంది. అవునా? మనకి హీటర్ అవసరం లేదు, వేడి నీళ్ళు స్నానం చేయడానికి అస్సలు అవసరం లేదు. అవును, ఈ టైం వస్తుంది. బట్ బకెట్ లో కొంచెం పట్టి పెట్టాను, దాంట్లో వేసి వేయవచ్చు. ఆ మిర్చి చెట్టుకి ఇది ఆల్రెడీ పాపం వేడికి ఆకులన్నీ కిందకి వెళ్ళిపోయాయి. వేడా? చాలా హీట్ ఉంది వాటర్. అమ్మా, ఈ 15 minutes బయట ఉన్నందుకే ఎంత హీట్ వస్తుంది తెలుసా. డిహైడ్రేట్ అయిపోయింది బాడీ. నాకైతే చల్లగా తినాలనిపిస్తుంది. అవునా? అవును, ఫ్రూట్ సలాడ్ ఉంది. ఉందా? ఓకే. పైన కప్పు ఉంది చూడు, అది అక్కడ పైన. నీకు కూడా కావాలా? నాకు అవసరంలే. నీకు కూడా కావాలా? నాకు నీ దాంట్లోనే కొంచెం తీసుకుంటా. ఓకే. ఎమ్మిగా కనిపిస్తుంది. ఈ వేడికి చల్లగా ఇది తినేసి నేను వెళ్ళి స్నానం చేసుకొని వస్తా. ఓకేనా? ఓకే, కానీ వెళ్ళే ముందు కొంచెం డిష్ వాష్ పెట్టేసి వెళ్ళిపో. హార్డెస్ట్ పార్ట్ అంటే గిన్నెలు పెట్టుకోవడమే. సో యూజువల్లీ అన్నీ చేసేసుకుంటాము, ఈ డిష్ వాషింగ్ పని ఒకటి మాత్రం హస్బెండ్స్కి ఉంటుంది. లో పని మనుషులు ఉంటారు కదా మనకి, సో డిష్ వాషర్లు ఉంటాయి. శాండీ అయితే హెల్ప్ చేస్తాడు, రోజు డిష్ వాషింగ్ శాండీనే పెట్టేస్తాడు. పని మనుషులు అంటే ఇక్కడ. అవును, మంత్లీ వన్స్ కూడా 1.5 month అలా డీప్ క్లీనింగ్కి పిలుచుకుంటాం, కానీ రోజు అయితే మేమే చేసుకుంటాం. హాట్ సమ్మర్ డేస్లో నాకు హాల్లో స్పెండ్ చేయడం కన్నా ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేయడమే టైం ఇష్టం అనమాట. మొత్తం క్లోజ్డ్ ఉంటుంది కదా, ఎక్కువ సన్లైట్ కూడా రాదు, బాగుంటుంది ఇక్కడ. జస్ట్ ఒక ఇలా లిల్లీ ఫ్లవర్ది ఒక పాట్ కొత్తగా తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది మొత్తం హార్స్ ఇవన్నీ రీపాలిషింగ్ చేయించాము మొన్న. సో మొత్తం క్లీన్గా షైన్ కొడుతుంది. రీపాలిషింగ్ అంటే ఏం లేదు, జస్ట్ లెదర్ వైప్స్ ఉంటాయి కదా, దాంట్లో మొత్తం అది పాలిష్ చేసినట్టు వైప్ చేస్తారు. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో యాజ్ యూజువల్ అసలు ఏం మార్చలే. శాండీ, ఓహో సైక్లింగ్ చేస్తున్నావా? సైక్లింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడొద్దు అసలు. ఫోన్ వాడట్లేదు, సాంగ్స్ పెట్టుకుంటున్నాను. అబ్బో, ఈ మధ్య ఫుల్ సైక్లింగ్ స్టార్ట్ చేశాడు, వర్కౌట్ స్టార్ట్ చేశాడు అనమాట ఫిట్ అవ్వడానికి, విచ్ ఇస్ గుడ్. యా, ఈ ఆఫీస్ రూమ్లో అయితే వ్యూ చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు తను వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ వచ్చి, ఇప్పుడు ఈ చెట్టు మొత్తం బ్లాక్ అయింది కానీ అక్కడ నుంచి మౌంటైన్ వ్యూ ఉంటుంది.
షవర్ చేసే ముందు 15 minutes సైక్లింగ్ చేసుకుందామని నీకు డిసైడ్ అయ్యా డైలీ. గుడ్ గుడ్, నేను కూడా స్టార్ట్ చేయాలి ఇంకా. 15 minutes to 30 minutes చేద్దామని. ఓకే సరే, మరి తొందరగా వెళ్ళిపో షవర్కి. స్నానం చేయంగానే పూజ అయిపోయింది, దండం పెట్టుకున్నాము. చాలా వరకు ఇంకా రినోవేట్ చేయాలన్నమాట. ఇవన్నీ దీనికి ఇండియా నుంచి ఆర్డర్ చేసాము, వుడ్ కార్వింగ్స్ అన్నీ. అది రావడం చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా ఈ దేవుడిల వర్క్ అయితే అలానే ఇదిగో ఎక్స్పీల్స్ చేసా. రెడీయా నువ్వు? స్టార్ట్ చేసేద్దాం డైరెక్ట్గా ఇన్స్టా. యోహన్ వస్తాడు, ఇంకా ఆకలి అవుతుంది. వాడు ఫుల్ ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు రాగానే మనకి లంచ్, లేకపోతే ఆకలి ఆకలి అని ఫుల్. ఆడుకోవడానికి వెళ్ళాడు అంటే బయటికి కాదు, పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, నైబర్ వాళ్ళ ఇంటికి. ఇంట్లోనే ఆడుకుంటారు. ఇవాళ ఉన్న టెంపరేచర్కి ఎవరు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వు ఇది కానిస్తే మా బయట ప్యాన్ హీట్ అయిందా లేదా చూసుకోవాలి నేను. అది యాక్చువల్లీ సీజనింగ్ చేయాలి. కాస్ట్ అయ్యాను కదా, ఆయిల్ పూసి పెట్టావా? ఆల్రెడీ పూసా, కానీ చూపించలే అంతే. ఆయిల్ పూయాలి ఆల్రెడీ. ఇది కొంచెం హీట్ అవ్వండి. ఆనియన్ సేమ్ మనం పులావ్ ఎలా చేసుకుంటామో అంతే. ఆనియన్, చిల్లీ, టొమాటో, ఎగ్స్, ఇవన్నీ పులావ్ మసాలా. వచ్చాడు అన్నామో లేదో వచ్చాడు. ఇదో వచ్చారు ఇద్దరు, వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొని వచ్చాడు ఇంటికి. వాళ్ళిద్దరికి ఫ్రూట్ కస్టర్డ్. ఇది ఫ్రై అవ్వగానే ఇంక ఇవన్నీ వేసేసుకోవడం. దీన్ని సపరేట్గా ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు టైం లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. దీంట్లో మనము సాటే చేసుకునేటప్పుడు మనకి ఫ్లేమ్ ఎలా హై లో పెట్టుకుంటామో దీంట్లో కూడా ఆప్షన్ ఉంటుంది. టెంపరేచర్ లో పెట్టొచ్చు, మీడియం హై పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇనిషియల్గా హై పెట్టి ఇప్పుడు లోలో పెట్టేసా. ఉప్పు, కారము, గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాము. ఇప్పుడు ఎగ్స్ కొంచెం ఫ్రై అవ్వగానే మనం వాటర్ వేసి రైస్ యాడ్ చేసుకొని 1 pot రైస్ లాగా పెట్టేయడమే. ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మసాలా అంతా ఫ్రై అయ్యాక వాటర్ అండ్ కొంచెం కొబ్బరి మిల్క్, కోకోనట్ మిల్క్. ఇప్పుడు రైస్ వేసుకొని. జింజర్ గార్లిక్ వేసావా లేదా? వేసా, లేట్గా వేసా. కానీ దీపకి జింజర్ గార్లిక్ వేయడం మర్చిపోవడం చాలా అలవాటు, నేనే గుర్తు చేయాల్సి వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర టేస్ట్కి. ఆన్ చేసేసా. 30 minutesలో ఎగ్ బిర్యానీ రెడీ. ఓకే, ఇప్పుడు ఎంత టైమ్? గో, బట్ 1 hourలో వచ్చేడాలా. ఓకే, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఇన్ 1 hour. కాదు, నువ్వేంటి ఆమ్లెట్ అన్నావు, పాన్ అన్నావు, అసలు చెక్ చేసావా ఏమన్నా? మనకి పీక్స్ హీట్ ఎప్పుడు ఉంది తెలుసా? 4 o'clock అట్లా ఉంది, 3 o'clock 4 o'clock. అప్పటికి ఆ పెంకని హీట్ లో పెడదామని అనుకున్నా. అది కాస్ట్ అయ్యాను, మనము సీజనింగ్ చేయాలి. చేసావా? ఆయిల్ అంతా పూసావా? ఆయిల్ వేసావా ఆల్రెడీ? ఆయిల్ వేసి పెట్టాడు దాన్ని. ఓకే, పద చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇది థర్మోమీటర్ మనుషుల బాడీని టెస్ట్ చేయడానికి, కానీ మనం బయట వెళ్ళి ఒకసారి మన పెంక ఎంత హీట్ అయిందో దీంతో కూడా ట్రై చేద్దాం. ఓకే, ఓకే పద. బయట రాగానే గాలి ముఖానికి వేడి అసలు. పెట్టు, టచ్ చేయాలి కింద. ఏమంటుంది? ఓ హై అంటుంది. అది హై టెంపరేచర్ అని చెప్తుంది. ఎంత అని కూడా చెప్పట్లేదు, అది రీడ్ అవ్వట్లే. హై టెంపరేచర్ వార్నింగ్ ఇస్తుంది కూడా. అవును, థర్మోమీటర్ చూసారు కదా ఎట్లా వార్నింగ్ ఇస్తుందో హీట్ ఉంటుందని. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మనం ఆకాశాన్ని చూసి చెప్పగలుగుతాను. 2 అవుతుంది.
ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా అంటే మా డాడీ దగ్గర, మా నాన్న దగ్గర. మా నాన్న టైం అడిగితే ఆకాశం చూసి చెప్పేవాడు. నాన్న మీరెక్కడ నేర్చుకున్నారు అని అడిగితే వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నా అని చెప్పాడు. అదేంటంటే మా మా తాత వాళ్ళు ఫార్మర్స్ కదా, సో వాళ్ళు బేసిక్గా ఫార్మింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వాచ్లు ఏమి ఉండవు కదా, జస్ట్ ఆకాశాన్ని చూసి టైం చెప్పేవాళ్ళు. నేను కూడా సర్ప్రైజ్ అయ్యేవాడిని. ఆకాశాన్ని చూసి సూర్యుని చూసి చెప్పేవాళ్ళనమాట. ఎట్ సైడ్ ఉంది సూర్యుడు అని చూసి కరెక్ట్గా చెప్పేవాళ్ళు వాళ్ళు. అయితే మళ్ళీ టైం కల్లా ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను కూడా చెప్పగలుగుతున్నా. ఆల్మోస్ట్ 2 అవుతుంది. లోపల చూద్దాం ఎంత అవుతుందో టైం. చూసారా, ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. బట్ ఒక ఫ్యూ మినిట్స్ అటు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. సూపర్ యమ్మీ యమ్మీ, జ్యూసీ జ్యూసీ అనిపిస్తుంది. తిందామా? రైతా కూడా రెడీ చేసేసుకున్నాం. తిందాం, ఆకలేస్తుంది. ఫుల్ యమ్మీ. తిని చెప్పు ఎలా ఉందో. క్విక్గా, అంటే అర్జెంట్ ఉన్నప్పుడు, ఎక్కువ టైం లేనప్పుడు 1 pot రైసే ఫాస్ట్గా అయిపోతుంది. బాగుందా? చాలా బాగుంది. బాగా వచ్చింది. యాక్చువల్ టేస్ట్ చాలా బాగుంది. ఎంజాయ్. రెడీయా ఆమ్లెట్ వేయడానికి? 3 అవుతుంది. ఇప్పుడు పీక్స్ నడుస్తుంది వేవ్, హీట్ వేవ్. చూద్దాం పద, ఎగ్ వేసి ఆమ్లెట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అది ముట్టాలంటే నీకు ఇది కావాలి, అవన్ మ్యాట్. ఇది అది వేసుకునే కంపల్సరీయా? వేడుంది చూడు, ముట్టుపో. నేను ఏదైనా ముట్టుకోగలుగుతా. అబ్బో. మనకైతే అరిజోనాలో 3 అవుతుంది కదా ఇప్పుడు, కానీ యుఎస్ లో ఎన్ని టైం జోన్స్ ఉన్నాయి తెలుసా నీకు? 5 6. అవునా? అలాస్కా, హవాయి సపరేట్ మళ్ళీ. ఓకే ఓకే. అండ్ ఈస్ట్ కోస్ట్ ఈఎస్టీ అంటారు, పిఎస్టీ అంటారు. మౌంటైన్ టైమ్. ఇంకోటి సెంట్రల్ టైం. ఓకే ఓకే. మొత్తం 6 కదా. కానీ మోస్ట్లీ అందరికి కామన్ గా తెలిసేది 4 కదా. కామన్ గా తెలిసేది 3 యాక్చువల్లీ. 3 ఈస్ట్ కోస్ట్, సెంట్రల్, పెసిఫిక్ అని అనుకుంటారు. మా ఇంట్లో మా డాడీ వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు 3 అని. అవునవును. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అట్లనే అనుకుంటారు 3 జోన్స్ ఉంటాయని. బట్ ఇక్కడ 6 మొత్తం టైం జోన్స్. ఓకే. ఇంకా నేను కొంచెం సాల్ట్, మిర్చి కూడా తీసుకుంటా. తింటావా ఏంటి దాన్ని? ఏమో ఆమ్లెట్ బాగా వస్తుంది తింటా. ఓకే. అంతా ఒక ఆమ్లెట్కి అంటే మిగతాది పడేయడం. అండ్ నాకు ఒక వుడెన్ స్పూన్ కూడా కావాలి. ఓకే, అన్నీ సెటప్. ఆయిల్ తీసుకో. సీజనింగ్ ఆయిలా? ఇది ఆయిల్. ఓకే, సీజనింగ్ చేస్తా. ఓకే. అంత ఒక ఎగ్ పాకెట్లో ప్లేట్లో పెట్టిస్తా. వద్దులే మరీ అంత అవసరం లేదు. ఎగ్ తింటా ఏంది ఇప్పుడు? నేను తినను, నువ్వు తినటా అంటే ఓకే. ఓకే, అది పెంక చాలా హీట్ అయిపోయి ఉంటుంది. ఇంకోటి ఏం తెలుసా? అరిజోనా అడ్వెంచర్స్ ఇవి. ఇక్కడ ఎంత వేడి ఉందంటే ఉట్టికాల్లో ఒక్క సెకండ్ కూడా నిల్చోలేము, చెప్పులేసుకో. రెడీయా? సూర్యారావు బాగా మండిపోతున్నాడు, చిందులు వేస్తున్నాడు. చూద్దాం. కాలుతుంది నాకు ఆ గ్లౌజ్. నేను పొద్దున 11 o'clock నుంచి పెట్టా కదా, ఫుల్ వేడెక్కిందేమో. అయిపోయింది. హీట్ అయింది. ఓ యా, ఫుల్ హీట్ అయింది. వేడి. ఒక 2 minutes అలానే వదిలేసి ఇంకొక 10 minutes 20 minutes పెడతా, చూద్దాం ఎట్లా ఉంటుంది. ఇది కూడా కాలుతుంది. అవునా? పెట్టిన 10 నిమిషాలకి ఎంత హీట్ అయింది చూడు. అమ్మో అవును, స్టీల్ తొందరగా ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది తెలుసా. ఓకే, ఒక 20 minutes తర్వాత చూద్దాం పదా. సూర్యారావు చిందులు ఇస్తున్నాడు, మనం కాస్త లోపలికి వెళ్ళిపో. 20 minutes అయింది, చెక్ చేద్దామా? నీ ఫోనా బయట ఉంచావా ఏంటి? బయటనే ఉంటుందిరా. 20 minutes అయింది, ఒకసారి చూద్దాము. ఇక్కడ ఉంది నీ ఫోను. అంత వేడిలో వదిలేసావు అక్కడ.
అబ్బో నేను చెప్పలేసుకో. ఓకేనా? సర్వే అయింది. ఓకే. కానీ వార్నింగ్ ఇస్తుంది ఫోన్ కూడా హీట్ చాలు. అవునా? 20 minutes అయింది, 50% అయింది. ఈ ఆమ్లెట్ తినలేమమ్మా మనం. తినలేము కానీ కానీ ఆమ్లెట్ అయింది మొత్తం. ఆమ్లెట్ అయింది. ఇంకో 40 minutes కానీ హాఫ్ బాయిల్ తినే వాళ్ళకైతే సెట్ అవుతుంది. అవును. హాఫ్ బాయిల్ ఇప్పుడైతే హాఫ్ బాయిల్డ్ ఉంది. ఐ థింక్ ఇంకో 20 minutes వదిలితే అయిపోతుంది మొత్తం. నీకు ఇష్టం హాఫ్ బాయిల్ ఆమ్లెట్? నేను తినాను. ఐ లైక్ ఫుల్ బాయిల్డ్. నాకు వదిలేసే. ఇంకో 20 minutes తర్వాత వద్దాం. మీ ఫోన్ ఏం వార్నింగ్ ఇస్తుంది చెప్పి? హీట్ వార్నింగ్ అని పోయింది. 20 minutes అయింది. దీనికన్నా ఎక్కువ అవ్వట్లేదు. యా ఆల్మోస్ట్. పైన లేయర్ అంతా క్రిస్పీ అయిపోయింది చూసావా? కింద కొంచెం మాత్రం ఇంకా వెట్టుంది. హాఫ్ బాయిల్ చేసే వాళ్ళు, హాఫ్ బాయిల్ తినే ఇష్టపడేటోళ్ళకి బాగా సెట్ అవుతుందా? యా ఆమ్లెట్. యా ఓకేనా? అది చూడ్డానికి అయితే వియర్డ్ గా ఉంది. లోపల తీసుకెళ్ళి ప్లేట్లో వేసి స్టఫింగ్ వేసుకొని తింటా ఇప్పుడు. కానివ్వండి ఇంకా మరి. సరే మరి బాయ్. అంత వేడుంది, ఒక ఆమ్లెట్ అయ్యే అంత వేడుంది మనకి బయట.